తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నవంబర్ మాసం నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ రాశుల వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందు మొదటగా అసలు ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయో తెలియజేయండి. సో ద్వాదశ రాశి ఫలాల్లో ఈ మాసం కాస్త అందరికీ అనుకూలంగా ఉంది అన్నట్టు అనుకోవాలి తప్ప కాస్త ప్రతికూలంగా కనిపిస్తాయి అన్ని రాశులకి. అయితే గోచారంలో మనం చూసుకున్నట్టయితే వృషభ రాశిలో గురువు. సో గురువు వృషభ రాశిలో ఉన్న వక్రించి ఉన్నాడు ఆయన, అంటే వక్రగతితో మళ్ళీ తిరుగుమంగా ఉన్నాడు ఆయన. అందువల్ల వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తులారాశిలో రవి. రవి అక్కడ తులారాశిలో ఉండడం ఏంటంటే కొంచెం బలహీనంగా అని చెప్తారు, అంటే నీచ స్థితి అని చెప్తారు. కాకపోతే ఏంటంటే దాన్ని నీచ స్థితి అనకుండా బలహీన అని చెప్పి చెప్తున్నాం. వృశ్చిక రాశిలో బుధుడు, శుక్రుడు, కుంభరాశిలో శని భగవాన్ వక్రగతితో ఉన్నాడు. ఈ విధంగా మన గోచారంలో ఉన్న గ్రహాలు, నవగ్రహాలన్నీ ఈ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏంటి అంటే కాస్త కొన్ని రాశులకి కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది, కొన్ని రాశులకి అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉన్న రాశులు హ్యాపీగా ఉన్నాయి అనుకోవడానికి కూడా లేదు. ఇక్కడ మళ్ళీ కుజుడు ఇక్కడ కర్కాటకంలో ఉన్నారు కనుక కాస్త అంత ఇబ్బంది పెట్టే లక్షణాలు కనిపిస్తున్నాయి మనకి. అందువల్ల ఏంటంటే ప్రతి మాసంలో మనకి ఏదైనా గ్రహస్థితి బాగాలేకపోతే కానీ భగవంతుడు ఒక అనుగ్రహం మనకు ఉంటే ఖచ్చితంగా సో మనకి బాగుంటుంది. సో ఈ మాసంలో ఏంటంటే కార్తీక మాసం ప్రారంభం. సో చక్కగా నవంబర్ మాసంలో ఎవరికి ఏది బాగున్నా బాగాలేకపోయినా ఈ కార్తీక మాసంలో చక్కగా వీళ్ళు శివాలయానికి వెళ్ళడం, దీపారాధన చేయడం, ఎంత కొంత కాస్తంత దానం ధర్మం ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు, సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో భగవంతుడు ఎప్పుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే ప్రతి మాసం ఒక్కొక్క, గత మాసంలో అమ్మవారి నవరాత్రులు, ఈ మాసంలో కార్తీక మాసం. చక్కగా ఈ కార్తీక మాసాన్ని వినియోగించుకొని ఎవరికి బాగాలేదో వాళ్ళు చక్కగా దైవారాధన చేసుకుంటూ దైవనామస్మరణ చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి. మీనరాశి వారికి నవంబర్ మాసం ఎలా ఉండబోతుంది? తప్పకుండా మీనరాశి వాళ్ళకి ఈ మాసం కాస్త అనుకూలంగానే ఉంది. ఎందుకంటే ప్రతి మాసం కంటే ఈ మాసం కాస్త అంత అనుకూలంగా ఉంది. అంటే గురు వీక్షణ, గురువు వృషభ రాశి నుంచి వక్రించడం వల్ల మీనరాశి కాస్త గురుబలం చేయకూడడం వల్ల, అంటే దైవబలం ఉన్నట్టే చెప్పాలంటే, గురుబలం ఉంటే దైవబలం ఉన్నట్టు లెక్క అనమాట. ఏ పనైనా కాస్త అవ్వడానికి ఇప్పుడు కాస్త వీళ్ళకి ఒక ప్రణాళిక బద్ధమైన పనులు అవుతాయి. ఇంతకుముందు ఏంటంటే వీళ్ళు వేసే ప్రతి ప్రణాళికల్ని దానికి ఆపోజిట్ జరుగుతూ ఉన్నాయి మీనరాశి వాళ్ళకి. పూజ చేసేవాళ్ళు పూజ చేద్దాం అనుకుంటే పూజ చేయకుండా ఏదో ఒక ఫోన్ రావడం, బయటికి పరిగెట్టడం, ఆ రోజు ప్రశాంతి చేద్దాం అంటే ఆ రోజే ప్రశాంతత లేకపోవడం, ఇలాంటివి జరుగుతూ బద్ధకాన్ని బాగా ఇస్తూ ఇబ్బంది పెడుతూ. తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు వక్రీకరించి ఉండడం వల్ల ద్వితీయ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. ద్వితీయ స్థానంలో ఉన్నట్టుదన్న అంటే మేషంలో ఉన్నట్టు గురువు, మేషం నుంచి మీనాన్ని చూస్తే అది ద్వితీయ స్థానం అవుతుంది. సో గురువు వీక్షణ ఎప్పుడు కూడా ద్వితీయాన్ని, పంచమాన్ని, సప్తమాన్ని, నవమాన్ని చూస్తాడు ఆయన ఎక్కడున్నా సరే. సో ఆయన ఉండే చూపు ఏదైతే వీక్షణ ఏదైతే ఉందో అది మీనరాశి మీద పడింది కనుక చక్కగా కాస్తంత దైవబలం వచ్చినట్టు వీళ్ళకి. సో ఆ దైవబలం రావడం వల్ల కాస్త పనులు ముందుకు వెళ్ళడము, వీళ్ళు అనుకున్నట్టుగా ప్రణాళిక సిద్ధం అవ్వడం అవి జరుగుతూ ఉంటాయి. లేకపోతే ఏంటంటే ఇప్పుడు దాకా వాళ్ళకి గురువు లేకపోవడం వల్ల కాస్తంత అన్ని, అంటే మీనరాశిలోనే రాహు ఉన్నాడు. దానివల్ల ఏంటంటే బద్ధకాన్ని, ఆలస్యాన్ని, ఆటంకాలని, విసుగుని, చికాకుని, వేరే అవిగేషన్స్ తెప్పించడం, అంటే చక్కగా క్రమశిక్షణలో వెళ్ళే లైఫ్ని ఇబ్బంది పెట్టి దాన్ని తిప్పేసి రివర్స్లో వెళ్ళడము, పొద్దున్నే నిద్రలేసే వాళ్ళు లేటుగా లేవడము, 8ంటికి లేవడం, 9ంటికి లేవడము, లేచిన ఓపిక లేకపోవడము, శరీరం అంత శక్తి లేకపోకుండా ఉండడము, శక్తి ఇంతకన్నా లేదు అని అనిపించుకునే తత్వం తేవడము, కాస్త ఆటంకాలు, ఆలస్యము, తర్వాత ధనం విషయంలో ఖర్చు అయిపోతూ ఉండడము, ఒక రూపాయి నిలబడకుండా ఉండడం. వీళ్ళ దగ్గర డబ్బులు సంపాదిస్తారు కానీ డబ్బంతా అయిపోతూ ఉంటుంది, ఎలా అయిపోతుందో తెలియదు. అలాంటివన్నీ ఎదురు చూస్తూ, అలాంటివన్నీ ఇప్పుడు దాకా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు దానికి కాస్త నివారణ ఏంటంటే పడుతుంది. కాస్త ఆ ఆర్థికపరమైన ఇబ్బంది లేకుండా బయటపడ్డము, ఆర్థిక స్థితి కాస్త మంచిగా రావడము, కాస్త పనులు అనుకూలంగా జరగడము, కాస్త ఏ ప్రణాళిక అనుకున్నారో ఆ ప్రణాళిక సాధించుకోవడం. వీళ్ళు కాస్త మొండిదనం, పట్టుదల పెరుగుతుంది. ఈ మాసంలో ఖచ్చితంగా చేస్తాము, చేసుకోగలము అని చెప్పేసి. ఎందుకు అంటే వీళ్ళకి పంచమ స్థానంలో కుజుడు, పంచమంలో కుజుడు బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఎక్కడైతే గురువు ప్లస్ పంచమంలో కుజుడు ఉన్నారో వీరిద్దరు వల్ల ఏంటంటే ఒక పద్ధతి ఏర్పరచుకొని మొండితనాన్ని ఆటోమేటిక్గా అవలంబించేస్తుంది. శరీరానికి చేయాల్సింది
తీరాల్సిందే అని చెప్పేసి ఒక సిస్టమేటిక్ వచ్చేస్తారు అనమాట. సో అంటే వాళ్ళు పూర్వం ఎలా ఉండేవాళ్ళు ఆ స్థితికి వస్తారు. అంటే పూర్వం చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా, వాళ్ళు అనుకున్నది సాధించే విధంగా, ఆ విధంగా వచ్చే అవకాశం ఎక్కువ వీళ్ళకి గురువు ప్లస్ కుజుడు వీళ్ళ వల్ల అనుకూలంగా మారుతుంది. అయితే వీళ్ళకి అష్టమ రవి కాస్తంత ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టి, ఒక శరీరం మీద కాస్తంత గాయాలు కానీ, కాస్తంత ఇబ్బందులు కానీ, స్కిన్ ర్యాషెస్ కానీ, అలర్జీస్ కానీ వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. ఆహార నియమాలు విషయంలో ఈ మాసం ఎలాగ వీళ్ళకి కార్తీక మాసం కనుక చాలామంది కార్తీక మాసం నార్మల్ వాళ్ళకున్న ఈ వెల్లుల్లిపాయకు తినరు. సో ఈ మాసంలో ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకుండా ఉంటే వీళ్ళకి అన్ని అనుకూలంగా మారుతాయి, అనారోగ్య సమస్య అనేది రాకుండా ఉంటుంది. సో కాస్త ఇవి తినడం వల్ల కాస్తంత మీనరాశిలో రాహు ఉండడం వల్ల ఈ మాసంలో రవి అష్టమ స్థానంలో, తర్వాత వృశ్చిక రాశిలోకి 16 తర్వాత మారిన తర్వాత కూడా వీళ్ళకి ఏంటంటే ఈ ఆహారాలు తింటే కాస్తంత స్కిన్ ర్యాషెస్, స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. ఈ విధమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి తినడం మానేయాలి. అంటే శాకాహారాన్ని తీసుకోవాలి పూర్తిగా. శాకాహారంలో కూడా సాత్వికమైన ఆహారం, దాంట్లో కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కలవకుండా తినే ఆహారం తీసుకుంటే అన్ని పనుల్లో విజయవంతం సాధిస్తారు. అన్ని రంగాల వాళ్ళకి బాగుంటుంది. అన్ని రంగాల వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు, ఆహార నియమాలు ఇవి మెయిన్. సో సాత్వికమైన ఆహారం తినడము, సాత్వికంగా ఉండడము, ఏదైనా సరే నామస్మరణ ఏదో ఒక జపాన్ని నోటికి అలవాటు చేసుకొని జపం చేస్తూ ఉంటే ఈ రాహు ఒక ప్రభావం పడదు వీళ్ళ మీద, లేకపోతే రాహు ఒక ప్రభావం పడుతూ ఉంటుంది. సో గురుబలం ఉంది కనుక చక్కగా వీళ్ళు సాధించుకోగల శక్తి, సామర్థ్యం అన్నీ కలుగుతాయి చక్కగా. ఈ విధమైన ఈ మాసం అంతా వీళ్ళు ఈ విధంగా చేసుకోవడం వల్ల అన్ని కూడా అనుకూలంగా మారుతుంది. అమ్మ, మీనరాశి వారికి నవంబర్ మాసం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాన్ని పాటించుకోలే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.